తులారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశి ఫలాలు తెలుసుకునే ముందు గ్రహ సంచారానికి సంబంధించినటువంటి వివరాలు. సప్తమంలో కుజుని యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం, ద్వితీయంలో గురువు యొక్క సంచారం, తృతీయంలో శనేశ్వరుని సంచారం, కేతువుతో కూడినటువంటి శనేశ్వరుని యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవి, ఆరింట బుధుడు ఆరింట బుధుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ సంచారంలో చిన్న చిన్న అసౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. ఎవరైనా కనుక దీర్ఘ వ్యాధితో కనుక బాధపడుతున్నటువంటి వారు ఉన్నట్టయితే తులారాశిలో వాళ్ళు, తులారాశి జాతకులు, దీర్ఘవ్యాధి అంటే అనేక రకాలుగా మనం వ్యాధుల్ని కనుక తీసుకుంటే మచ్చలు, బొల్లి మచ్చలు కానీ, సోరియాసిస్ కానీ, క్యాన్సర్ కానీ ఇత్యాదులన్నీ కూడా దీర్ఘవ్యాధుల కింద పరిగణించాల్సిన పరిస్థితి. ఈ దీర్ఘవ్యాధులతో బాధపడే వ్యక్తులకి మహాశివరాత్రి ఒక మహాపర్వదినం. అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలకి, శారీరక సమస్యలకి, మానసిక సమస్యలకి ఒక విశేషమైనటువంటి పరిష్కార మార్గంగా మాకు మహాశివరాత్రి గోచరిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నంత వరకు రసాల ఫలసారైన దీర్ఘవ్యాధి వినాశనం అని చెప్పి రుద్ర కామ్యార్చన విధి, శాస్త్ర విధి విధానం, ఈ శాస్త్ర విధి విధానాన్ని అనుసరించి రసాల ఫలసారైన ఏదైనా ఫలానికి కనుక రసం వచ్చే అవకాశం ఉందంటే, ఉదాహరణకి బత్తాయి, కమలాపండు, మామిడి పండు ఇవన్నీ కూడా రసాలు తీయగలిగే అవకాశం ఉంది. రసాల ఫలసారైన దీర్ఘవ్యాధి వినాశనం అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి మహాశివరాత్రి రోజున దీర్ఘవ్యాధితో బాధపడుతున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ రసాలతో అంటే పళ్ళ రసాలతో కనుక శివుని అభిషేకం చేసి ఆ తర్వాత తీర్థంగా కనుక స్వీకరించగలిగినట్టయితే అనేక రకాలైనటువంటి దీర్ఘవ్యాధుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. కృష్ణ అంగారక చతుర్దశి. కృష్ణ అంగారక చతుర్దశి రోజున వీళ్ళకి మంచి రోజు కాబట్టి ఆ రోజున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు స్ఫటిక శ్రీయంత్రాన్ని దానం ఇవ్వాలి. నర్మదా బాణలింగంతో కూడా స్ఫటిక శ్రీయంత్రాన్ని కనుక దానం ఇచ్చినట్టయితే తులారాశి వారికి ఏ రకమైనటువంటి అసౌకర్యం ఉన్నా ఆ అసౌకర్యం తొలగిపోయేదానికి అవకాశం పడుతుంది, దోహదపడుతుంది. తద్వారా పరిష్కారం తెలియనటువంటి, పరిష్కారం లేనటువంటి, పరిష్కారం గోచరించినటువంటి అనేక సమస్యలకి అది ఏదో దూదిపించే విడిపోయినట్టుగా పరిష్కారాలన్నీ కూడా విడిపోయే అవకాశాలు తులారాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ మహాశివరాత్రి, కృష్ణంగారక చతుర్దశి అనే మహాపర్వదినాలని తులారాశి వారు కనుక వాళ్ళని ఆచరించి ఈ రకమైనటువంటి దాన ప్రక్రియను కనుక, అభిషేక ప్రక్రియను కనుక ఆచరించినట్టయితే సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలరని చెప్పి విశ్వసిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.